ఇవేమీ కూడా దేవుని పని చేయటానికి అడ్డు కాదండి. ఎందుకంటే మనలను పిలిచినవాడు ఆయనే. 1 తెస్సలోనికైలు 5:24 మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. సో ఆయనే పిలుచుకున్నాడు కాబట్టి ఆయనే మార్గం చూపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. అయితే మనమేం చేయాలి? ఆయన పిలుపుకు విధేయత చూపించాలి. ఆయన పిలుపు ఏంటి అసలు? మన జీవితంలో ఆయన పిలుపు పలానా అని ఎలా తెలుస్తుంది మనకి? ఆయన వాక్యము చదివినప్పుడు ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ఒకవేళ ఆయన వాక్యం మనకు అర్థం కాకపోతుందా? అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధిస్తాడు. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. సో